హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ 5th టు ఇంటర్. సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. సో యాప్ నేమ్ శశి అకాడమీ. సో 7th క్లాస్ 4th లెసన్ మహాసముద్రాలు చేపలు పట్టడం. సో టెక్స్ట్ బుక్లో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. సో అవసరమైన ప్లేసెస్లో సో బోల్డ్ చేస్తూ సో టేబుల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. టెస్ట్ సబ్మిట్ చేశాక మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది కనబడుతుంది. చూద్దాం. భూమి ఉపరితలంలో ఎంత శాతం మహాసముద్రాలు సముద్రాలతో నిండి ఉంది? ఆన్సర్ 71%. గ్రహాలు అన్నింటిలో నీటిని కలిగి ఉన్న ఒకే ఒక్క గ్రహం పేరు భూమి. కాబట్టి భూమి అనేది జలయుత గ్రహం, అంటే జలంతో నిండి ఉన్న గ్రహం. భూమి ఉపరితలంలో 71% మహాసముద్రాలు సముద్రాలతో నిండి ఉంది. సరైన ఆప్షన్ని గుర్తించండి. భూమిపైన ఉప్పు నీటితో విస్తరించి ఉన్న భాగమే సముద్రం. కరెక్ట్. విశాలమైన సముద్ర ప్రాంతాలే మహాసముద్రాలు. కరెక్ట్. మహాసముద్రాలు అనేవి సాధారణంగా ఖండాలతో విభజించి ఉన్న పెద్ద పెద్ద జలభాగాలు. కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరైనవి ఆప్షన్ పైవన్నీ. మహాసముద్ర నిమ్నోన్నత స్వరూపం గురించి సరైనది కానిది గుర్తించండి. మహాసముద్రాల యొక్క అడుగు భాగం భూమి యొక్క ఉపరితలంలాగే ఉంటుంది. కరెక్ట్. సముద్రపు అడుగు భాగం సమతలంగా ఉండదు. కరెక్ట్. ఇది సముద్రం యొక్క అడుగు భాగం అనేది కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో, అగాధాలతో కూడా నిండి ఉంటుంది. కరెక్ట్. చాలా అగాధాలు ఎక్కువ లోతుగా ఉంటాయి. కరెక్ట్. ఎవరెస్ట్ పర్వతాన్ని ఈ అగాధాల్లోకి ముంచితే పూర్తిగా మునిగిపోతుంది. కరెక్ట్. మహాసముద్రాల్లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. సో ఇది రాంగ్. మహాసముద్రాల్లో ఎక్కువ భాగం అనేది సముద్ర మట్టానికి 3 నుండి 6 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. 3 నుండి 6 కిలోమీటర్ల లోతులో ఉంటుంది మహాసముద్రంలో ఎక్కువ భాగం. సముద్ర చలనాలు ఎన్ని రకాలు? ఆన్సర్ సముద్ర చలనాలు 3 రకాలు. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం దీనికి. సముద్ర చలనాలు మొత్తం 3 రకాలు. 1 తరంగాలు, ఇంగ్లీష్లో వేవ్స్. 2 ప్రవాహాలు, ఇంగ్లీష్లో కరెంట్స్. 3 పోటుపాట్లు, ఇంగ్లీష్లో టైడ్స్. సో తరంగాలు, సముద్ర చలనాల్లో 1 తరంగాలు. సముద్ర ఉపరితలపు నీటి మట్టం యొక్క హెచ్చు తగ్గులను తరంగాలు అంటారు. కరెక్ట్. సముద్రపు ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల తరంగాలు లేదా వేవ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి. కరెక్ట్. సో నెక్స్ట్ ప్రవాహాలు, కరెంట్స్. సముద్ర జలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుంది. కరెక్ట్. ఈ ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరము సముద్ర ఉపరితలం పైన ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు. కరెక్ట్. సో పీడిఎఫ్లో సో ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్కి వచ్చింది, బట్ టెస్ట్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో ఈ ప్రవాహాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ ఉన్న బాక్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ పోటుపాట్లు, ఇంగ్లీష్లో టైడ్స్ అంటారు. సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని, తగ్గడాన్ని పోటుపాట్లు అంటారు. సముద్ర తీర ప్రాంతాలు అన్నింటిలో కొన్ని గంటల పాటు పోటు అంటే పర్వవేళ తరంగాలు, మరికొంతసేపు పాటు అంటే లఘువేళ తరంగాలు వస్తూ ఉంటాయి. ఇవి ప్రతిరోజు ఒకే ఎత్తులో ఉండవు. పోటుపాట్లు అనేవి. పోటు అంటే పర్వవేళ తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. పోటు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. నెక్స్ట్ పాటు అంటే లఘువేళ తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరం నుండి నీరు కొంత లోపలికి పోతుంది. సో ఇవి సముద్ర చలనాల్లోని 3 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్. తరంగాలు, వేవ్స్ గురించి సరికానిది గుర్తించండి. సో ఇందాకే చూసాం కదా వేవ్స్ గురించి. జస్ట్ నౌ చూద్దాం. సముద్రపు ఉపరితలపు నీటి మట్టం యొక్క
హెచ్చు తగ్గులను తరంగాలు అంటారు. కరెక్ట్. సముద్రపు ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల తరంగాలు లేదా వేవ్స్ ఏర్పడతాయి. కరెక్ట్. ఈ గాలులు ఎంత నెమ్మదిగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి. ఇది రాంగ్. ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి. సో ఇందులో 2 సరైన ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ది సెకండ్ది. సో 2 సరైన ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా కరెక్ట్. సరికానిది ఆప్షన్ 3, ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్, సముద్ర ప్రవాహాలు కరెంట్స్ గురించి సరైనది గుర్తించండి. సముద్ర జలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుంది. కరెక్ట్. ఈ ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరము సముద్ర ఉపరితలంపై ప్రవహిస్తుంటాయి. వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు. కరెక్ట్. సముద్ర ప్రవాహాలు 3 రకాలు. ఇది రాంగ్. సముద్ర ప్రవాహాలు 2 రకాలు. అవేంటో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో సరైనవి 1 and 2. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. సముద్ర ప్రవాహాల్లో 2 రకాలు ఇవి. ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు నుండి భూమధ్య రేఖా ప్రాంతం వైపు ప్రవహిస్తాయి. సో ఇది రాంగ్. శీతల ప్రవాహాలు భూమధ్య రేఖా ప్రాంతం నుండి ధృవాల వైపుకి ప్రవహిస్తాయి. సో ఇది కూడా రాంగ్. సో ఈ 2 కూడా సముద్ర ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు మరియు శీతల ప్రవాహాలు అనేవి. సో ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖా ప్రాంతం నుండి ధృవాల వైపుకి ప్రవహిస్తాయి. శీతల ప్రవాహాలు ధృవాల నుండి భూమధ్య రేఖా ప్రాంతం వైపుకి ప్రవహిస్తాయి. సో ఇది చూద్దాం. ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖా ప్రాంతం నుండి, సో భూమధ్య రేఖ వద్ద విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖా ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహిస్తాయి ఉష్ణ ప్రవాహాలు. ఉష్ణం అనేది భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్తుంది. సో అలానే ధృవాల వద్ద చల్లగా ఉంటుంది కాబట్టి శీతలం అంటే చల్లదనం. శీతల ప్రవాహాలు ధృవాల నుండి భూమధ్య రేఖా ప్రాంతం వైపుకి ప్రవహిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇందులో సరైనది ఏదీ లేదు కాబట్టి ఏది సరికాదు. సో ఇక్కడ ఒక ఆప్షన్ మిస్ అయింది పీడిఎఫ్లో, బట్ మీకు టెస్ట్ సిరీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర ప్రవాహాలు ప్రధానంగా వేటి వల్ల ఏర్పడతాయి? పవనాల వల్ల. కరెక్ట్. సముద్ర జలపు ఉష్ణోగ్రత వల్ల. కరెక్ట్. లవణీయతల వ్యత్యాసం వల్ల. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. నెక్స్ట్, పోటుపాట్లు అంటే ఆన్సర్ సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడం మరియు తగ్గడం. దీన్ని పోటుపాట్లు అంటారు. సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులని తరంగాలు లేదా వేవ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులని. సో ఒకసారి చూద్దాం ఎక్స్ప్లెనేషన్. తరంగాలు ఇంగ్లీష్లో వేవ్స్. సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులని తరంగాలు లేదా వేవ్స్ అంటారు. సముద్ర ప్రవాహాలు కరెంట్స్. సముద్ర జలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరము సముద్ర ఉపరితలం పైన ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు. ఇవి 2 రకాలు. ఒకటి ఉష్ణ ప్రవాహాలు, 2 శీతల ప్రవాహాలు. సో టెస్ట్ సిరీస్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయడం వల్ల కొంత మిస్ అయింది పార్ట్ ఇక్కడ. సో మీకు ఎగ్జామ్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో సముద్ర ప్రవాహాల్లో 2 రకాల్లో ఉష్ణ ప్రవాహాలు ఒకటి. భూమధ్య రేఖా ప్రాంతం నుండి ధృవాల వైపుకి ప్రవహిస్తుంటాయి ఉష్ణ ప్రవాహాలు. శీతల ప్రవాహాలు అనేవి ధృవాల వైపు నుండి భూమధ్య రేఖా ప్రాంతం వైపుకి ప్రవహిస్తాయి. నెక్స్ట్, సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి ప్రధాన కారణం పవనాలు, సముద్ర జలపు ఉష్ణోగ్రత మరియు లవణీయతల వ్యత్యాసం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరికానిది ఏది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి ఈ కింది వాటిలో ఒకటి కారణం కాదు అని ఇస్తారు. సో ప్రతి వర్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పవనాలు, సముద్ర జలపు ఉష్ణోగ్రత మరియు లవణీయతల వ్యత్యాసం అనేవి సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి ప్రధాన కారణం. పోటుపాట్లు టైడ్స్. ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని తగ్గడాన్ని పోటుపాట్లు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో చేపలు పట్టడానికి అనుకూలమైనవి. ఆన్సర్
పోటుపాట్లు అనేవి చేపలు పట్టడానికి అనుకూలం. సరైనవి గుర్తించండి. సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కొన్ని గంటల పాటు పోటు అంటే పర్వవేళ తరంగాలు, మరికొంతసేపు పాటు అంటే లఘువేళ తరంగాలు వస్తుంటాయి. ఇవి ప్రతిరోజు ఒకే ఎత్తులో ఉండవు. కరెక్ట్. పోటు అంటే పర్వవేళ తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. కరెక్ట్. పాటు అంటే లఘువేళ తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరం నుండి నీరు కొంత లోపలికి పోతుంది. కరెక్ట్. పోటుపాట్లు కొన్ని ప్రాంతాల్లో నదులు తెచ్చే బురద మట్టిని సముద్రంలోకి తీసుకొని పోయి ఇసుక మేట వేసేలా చేస్తాయి. సో ఇసుక మేట వేసేలా చూస్తాయి. సో ఇది రాంగ్. పోటుపాట్లు అనేవి కొన్ని ప్రాంతాల్లో నదులు తెచ్చే బురద మట్టిని సముద్రంలోకి తీసుకొని వెళ్ళి ఇసుక మేట వేయకుండా చూస్తాయి. సో ఇందులో సరికానిది సరైనవి అడిగారు. సో 1, 2, 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సముద్ర జలం ఎల్లప్పుడూ ఉప్పగా ఉండడానికి కారణం దీంట్లో అనేక ఖనిజ లవణాలు ఉండడం. కరెక్ట్. వర్షాలు కురవడానికి ముఖ్యమైన వనరులు సముద్రాలు. కరెక్ట్. అంతర్జాతీయ వాణిజ్యానికి సహజ మార్గాలు సముద్రాలు. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలోని మత్స్యకారుల గ్రామం పేరు భావనపాడు. కరెక్ట్. సో ఇక్కడ నుంచి భావనపాడు గురించి ఉంటుంది లెసన్ మొత్తం. సో ఇందులో సరైనవి 1, 2, 3, 4. మార్కొండ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఒడిషా. సో ఇది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చిన్నది చూద్దాం. సో ఈ పాఠ్యపుస్తకంలో ఈ లెసన్లో ఇచ్చిన సమాచారం ప్రకారం తాతారావు అనే వ్యక్తి మరపడవను ఒడిషాలోని మార్కొండలో కొన్నాడు. అందువల్ల మనల్ని ఎగ్జామ్స్లో మరపడవని కొన్నదెవరు అని అడిగారు, కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇచ్చారు, మార్కొండ అని ఇచ్చారు. సో ఈ మార్కొండ ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా మరపడవల్ని అమ్మే ప్రదేశాన్ని గుర్తించండి అని అడగవచ్చు. సో ఈ విధంగా పాఠ్యపుస్తకంలో ఇచ్చినది ప్రతి లైన్ చదవాలి, అందులో ఇంపార్టెంట్వి గుర్తించాలి. ఇక్కడ మార్కొండ అనే ప్రదేశం మరియు అది ఉన్న రాష్ట్రాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పార అనేది ఒక రకమైన చేప. మత్స్యకారులు సాధారణంగా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 1 నుండి రాత్రి 8 మధ్యలో సో ఇంటికి వెనుదిరిగి వెళ్ళొచ్చు. 1 నుంచి 8. సో ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చాను, ఎస్జిటి వాళ్ళు చూసుకోండి. మధ్యవర్తులు చేపలను వేరుపరిచి వాటిని శీతలీకరణ పెట్టెల్లో పెట్టి దూర ప్రాంతాలకు పంపుతారు. ఆ ప్రాంతాలని గుర్తించండి. కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ. సో ఇవన్నీ కూడా కరెక్టే. చేపలు పట్టే వారి కంటే కూడా మధ్యవర్తులకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అయితే ఎన్ని రెట్లు అధిక మొత్తంలో ఆదాయం మధ్యవర్తులకు వస్తుంది? 4 రెట్లు ఎక్కువ ఆదాయం మధ్యవర్తులకు వస్తుంది చేపలు పట్టే వారి కంటే ఎక్కువగా. కర్ర తెప్పల గురించి సరికానిది గుర్తించండి. భావనపాడు గ్రామంలో స్థానికంగా తయారు చేసిన కర్ర తెప్పలతో చేపల్ని వేటాడతారు. కరెక్ట్. కర్ర తెప్పలపై సముద్రంలో 5 కిలోమీటర్ల వరకు వెళ్ళి చేపలను వేటాడతారు. కరెక్ట్. వీటిని మత్స్యకారుల భార్యలు సమీపంలోని పట్టణాలైన నౌపడ, టెక్కలి, పూండి, పలాస, మార్కొండలలో అమ్ముతారు. సో ఇది రాంగ్. సమీపంలోని పట్టణాలైన నౌపడ, టెక్కలి, పూండి, పలాసలలో అమ్ముతారు, బట్ మార్కొండలో కాదు. మార్కొండ అనేది ఒడిశాలో ఉంది. సో ఇక్కడ మరపడవలు అమ్ముతారు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. మత్స్యకారుల భార్యల్ని బేరకత్తెలు అంటారు. సో ఇది కూడా కరెక్ట్. సో సరికానిది ఆప్షన్ 3. నౌపడ, టెక్కలి, పూండి, పలాసాల్లో మత్స్యకారుల భార్యలు చేపలని అమ్ముతారు. నెక్స్ట్, మరపడవల గురించి సరైనవి గుర్తించండి. కర్ర తెప్పలతో పోల్చుకుంటే మరపడవల్లో వేట చేయడం ప్రమాదకరం. కరెక్ట్. మరపడవల్లో సముద్రంలో చాలా దూరం వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ప్రమాదం జరిగితే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కష్టం. కరెక్ట్. ఎందుకంటే చాలా దూరం వరకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ప్రమాదం జరిగితే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం అనేది కష్టం. పెద్ద పడవల్లో కూడా ప్రథమ చికిత్స పెట్టే లైఫ్ జాకెట్లు లేవు. కరెక్ట్. చేపల వేట అనేది సాహసంతో కూడుకున్నది, ప్రమాదాలతో కూడిన వృత్తి. కరెక్ట్. సో సాహసోపేతమైన ప్రమాదాలతో కూడిన వృత్తి చేపల వేట. సో ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, మత్స్యకారుల టూల్ కిట్లో ఉండే పరికరాల్లో సరికానిది.
సో నూలు కర్రలు ఉంటాయి, నూలు కండే ఉంటుంది, కర్ర బద్దే ఉంటుంది. సో లైఫ్ జాకెట్ అనేది ఉండదు. సో మత్స్యకారుల టూల్ కిట్లో నూలు కర్రలు, నూలు కండే మరియు కర్ర బద్దే తప్పనిసరిగా ఉంటాయి. ఇటీవల కొత్తగా వచ్చిన ఏ వలను మత్స్యకారులు చేపల వేటకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ రింగ్ వల. ఇటీవల కొత్తగా వచ్చిన రింగ్ వలను మత్స్యకారులు చేపల వేటకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో పొరలను బట్టి కన్నులు అంటే రింగ్స్ని బట్టి వలల్లో అనేక రకాలు ఉంటాయి. ఇటీవల కొత్తగా వచ్చిన వల పేరు రింగ్ వల. రింగ్ వలను చేపల వేటకు మత్స్యకారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి మూలంగా ఈ రింగ్ వలల వల్ల గ్రామంలో వలసలు తగ్గాయి. గతంలో నూలుతో తయారైన వలలుండేవి. ప్రస్తుతం నూలు వలల స్థానంలో ప్లాస్టిక్, నైలాన్, ఇతర సింథటిక్ దారాలతో తయారైన వలలు వచ్చాయి. ఒక వల 4 నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. వలల రింగుల రకాల్ని బట్టి తూకానికి కొంటారు. వల కిలో 250 నుండి 300 మధ్య ఉంటుంది. రింగు వల బరువు 500 కిలోలు ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. రింగు వల బరువు మెన్షన్ చేశాడు. రింగు వల బరువు అనేది 500 కిలోలు. సో నెక్స్ట్ క్వశ్చన్, రింగు వల బరువు ఎంత? ఆన్సర్ 500 కిలోలు. భావనపాడు ప్రాంత మత్స్యకారులు వలలను బరంపూర్ నుండి కొనుగోలు చేస్తారు. బరంపూర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిషా రాష్ట్రంలో ఉంది. బరంపూర్ నుండి భావనపాడు ప్రాంత మత్స్యకారులు వలల్ని కొనుగోలు చేస్తారు. నెక్స్ట్, భావనపాడు గ్రామంలో ప్రజల వృత్తి ఏంటి? ఆన్సర్ చేపలు పట్టడం, వ్యవసాయం చేయడం, పశువుల పెంపకం, పక్షుల పెంపకం. ఇవన్నీ కూడా భావనపాడు గ్రామ ప్రజల వృత్తి. సో వీళ్ళు చేపలు పట్టడం మాత్రమే కాక వ్యవసాయం చేసి పంటల్ని పండించడం, పశువులు పక్షుల్ని పెంచడం వంటివి కూడా చేస్తుంటారు. సో ఇందులో సరైనవి 1, 2, 3, 4 ప్రజల వృత్తి అనేది ఆన్సర్. భావనపాడు గ్రామంలోని నేలలు ప్రధానంగా బంకమన్ను నేలలు. భావనపాడు గ్రామంలోని నేలలు ప్రధానంగా బంకమన్ను నేలలు అంటే ఇసుకతో కూడిన ఒండ్రు మట్టి నేలలు. భావనపాడు గ్రామంలోని నేలలు. నెక్స్ట్, భావనపాడు గ్రామంలో ముఖ్యమైన పంటని గుర్తించండి. ఆన్సర్ వరి. కొద్ది ఎకరాల భూమికి మాత్రమే ఇక్కడ సాగునీటి సదుపాయం ఉంది. భావనపాడు గ్రామం అనేది ప్రధానంగా వర్షం మీద ఆధారపడి ఉన్న గ్రామం. డ్యాష్ నది కాలువ చివరి వైపు భావనపాడు గ్రామం ఉంది. సో ఇందులో ఏ నది కాలువ యొక్క చివరి వైపు భావనపాడు గ్రామం ఉంది? ఆన్సర్ వంశధార నది కాలువ చివరి వైపు భావనపాడు గ్రామం ఉంది. సో ఇక్కడ అర్వారి అనే నది భారతదేశంలో చాలా చిన్న నది. సో ఇది రాజస్థాన్లో ఉంది. ఇది ఆరావళి పర్వతాల్లో పుడుతుంది. నెక్స్ట్, భావనపాడు గ్రామానికి సమీపంలోని డ్యాష్ గ్రామం యొక్క సాగునీటి అవసరాలు తీరాక మాత్రమే భావనపాడు గ్రామానికి నీరు వస్తుంది. అందువల్ల భావనపాడులో ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడింది. భావనపాడులో ఎక్కువ భాగం అనేది వ్యవసాయం మీద ఆధారపడింది. సో ఎందుకంటే ఇక్కడ నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. భావనపాడు గ్రామానికి సమీపంలోని ఆన్సర్ మర్రిపాడు గ్రామపు సాగునీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే భావనపాడు గ్రామానికి నీరు వస్తుంది. భావనపాడు గ్రామం గురించి సరైనది కానిది గుర్తించండి. ఈ గ్రామంలో భూస్వాములు లేరు. కరెక్ట్. ఎక్కువ మంది వ్యవసాయదారులు ఇక్కడ సన్నకారు రైతులు. వీరు వాణిజ్య పంటలు పండించరు. కరెక్ట్. కొందరు ఆవులు, గేదెల్ని పెంచుతున్నారు. ఈ గ్రామంలో 2 కోళ్ల ఫారాలు లాభాలతో నడుస్తున్నాయి. భావనపాడు గ్రామంలో. కరెక్ట్. ప్రతి సంవత్సరం పండించిన వరి పంటలో కొంత వీరి అవసరాలకు ఉంచుకొని మిగతాది మార్కెట్లో అమ్ముతారు. సో ఇది రాంగ్. ఇక్కడ వీరు పండించిన వరి పంటలో వీరి అవసరాలకే ఈ వరి పంట సరిపోదు. అందువల్ల తెల్ల రేషన్ కార్డు పైన చౌక ధరల నుండి కానీ లేదా బజార్లో కానీ బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. సో వీళ్ళకే సరిపోదు ఇక్కడ వీరు పండించే పంట. సో అందువల్ల బియ్యంని తెల్ల రేషన్ కార్డు పైన చౌక ధరల దుకాణం నుండి కానీ బజార్లో కానీ కొనుగోలు చేస్తారు. సో సరైనది కానిది ఆప్షన్ 4. ప్రభుత్వం భావనపాడు గ్రామానికి ఒక రక్షిత మంచినీటి పథకంను మంజూరు చేసింది. ఈ పథకానికి ఏ గ్రామం నుండి నీటిని తరలిస్తారు? ఆన్సర్
సూర్యమణిపురం గ్రామం నుండి భావనపాడు గ్రామానికి ఒక రక్షిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకానికి సూర్యమణిపురం గ్రామం నుండి నీటిని పైపుల ద్వారా తరలిస్తారు. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. భావనపాడు గ్రామంలో లవణీయత సమస్య ఉంది, ఉప్పతనం సమస్య ఉంది. సముద్ర తీరంలో 8 నుండి 10 అడుగుల లోతు తవ్వితే ఇక్కడ మంచినీరు వస్తుంది. వేసవి కాలంలో బావుల్లో నీరు అడుగంటుతుంది. ఈ బావులు మళ్ళీ నిండడానికి చాలా సమయం పడుతుంది. 1 గంట సేపు వేచి ఉంటే 1 కుండ నీళ్లు లభ్యమవుతాయి. సో ఇక్కడ నీళ్లు ఏ విధంగా లభ్యం కాదో సో ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎన్ని కష్టాలు ఉంటాయనేది. మంచినీటి కోసం మహిళలు చాలాసేపు వేచి చూడాలి లేదా 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం భావనపాడు గ్రామానికి ఒక రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేసింది. ఈ పథకానికి సమీపంలోని గ్రామమైన సూర్యమణిపురం నుండి పైపుల ద్వారా నీటిని తరలిస్తారు. ఈ పథకం కొంతకాలం ఊరటనిచ్చింది, కానీ ప్రధాన నీటి ట్యాంక్ యొక్క అపరిశుభ్రత, తరచుగా మోటార్ యొక్క మరమ్మతులు చేయాల్సి రావడం వంటివి ప్రధాన అవరోధంగా మారాయి. కొంతకాలం యువజన సంఘాలు ఈ పథకం పనిచేయడానికి సహకరించాయి, కానీ ఇప్పుడు అది ఆగిపోయింది. సో అప్లికేషన్ బిట్స్ని ఫ్రేమ్ చేయవచ్చు ఎస్జిటి వాళ్ళకి ఇందులో. సో చూసుకోండి ఎక్స్ప్లెనేషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 29. సారీ 30 క్వశ్చన్. భావనపాడు ప్రజల్లో ఎక్కువ మంది పూజించే దేవతలని గుర్తించండి. ఆన్సర్ శివుడు, గంగమ్మ, గౌరీ. సో 1, 2, 3 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. శివుడి భార్యలు గంగా మరియు గౌరీ అంటే పార్వతీదేవి. సో ఎక్కువ మంది పూజించే దేవతలు వీరు. నెక్స్ట్, భావనపాడు ప్రజల యొక్క ప్రధాన పండుగ. ఆన్సర్ గౌరీ పూర్ణిమ భావనపాడు ప్రజల యొక్క ప్రధాన పండుగ. భావనపాడు గ్రామ ప్రజలు ఎక్కడి నుండి పండుగలకు ఖర్చు చేస్తారు? సాధారణ నిధి. భావనపాడు గ్రామ ప్రజలు సాధారణ నిధి, ఇది వీళ్ళ ఉమ్మడి సొత్తు. సో సాధారణ నిధి నుండి వీరు పండుగలకు ఖర్చు చేస్తారు. భావనపాడు గ్రామ ప్రజల గురించి సరికానిది గుర్తించండి. ఈ గ్రామంలో చాలామంది పచ్చబొట్టు వేయించుకుంటారు. కరెక్ట్. టెక్స్ట్ బుక్లో పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామంలోని బహిరంగ వేదికపై, ఈ గ్రామంలో ఒక బహిరంగ వేదిక ఉంది, దీనిపై నాటికలు, బుర్రకథలు, హరికథలు, రికార్డు డ్యాన్సుల్ని ప్రదర్శిస్తారు. కరెక్ట్. ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించేది పిల్లాస్. కరెక్ట్. పిల్లాస్ అంటే గ్రామ పెద్ద. సో ఇది రాంగ్. పిల్లాస్ అంటే కుల పెద్ద పిల్లాస్ అంటే. సో సరికానిది ఆప్షన్ 4. సో ఈ లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇక్కడ ఒక బహిరంగ వేదిక ఉంది, దీనిపై నాటికలు, బుర్రకథలు, హరికథలు, రికార్డు డ్యాన్సుల్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ అందరూ పిల్లాస్ అని పిలిచే కులపెద్ద నిర్వహిస్తారు. వీరు ప్రజల ఆచార వ్యవహారాల్ని నిర్ణయిస్తారు. పిల్లాస్ అని పిలిచే కులపెద్దలు వివాదాల్ని పరిష్కరిస్తారు, జరిమానాల్ని విధిస్తారు. ఈ రకంగా వసూలైన ధనాన్ని గ్రామ సాధారణ నిధికి జమ చేస్తారు. సో ఒక లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.